విధుల గురించి మాట్లాడితే ఉపరాష్ట్రపతి అనే పర్సన్ కి భారత రాజ్యాంగంలో అమెరికా దేశం నుండి ఈ పదవిని తీసుకున్నప్పుడు చెప్పారు ఒక 2 పాయింట్స్. ఒకటి, ప్రెసిడెంట్ లేనప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉండడం. రెండోది, రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉండడం. ఇవి 2 బాధ్యతలు ఉపరాష్ట్రపతికి ఉంటాయి. ఉపరాష్ట్రపతి అనే పర్సన్ కి రాజ్యాంగం ఇచ్చినటువంటి డ్యూటీస్ ఏమనగా, ఒకవేళ పదవిలో ఉన్న రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రపతి మరణించినప్పుడు కానీ, ఆ రాష్ట్రపతి రిజైన్ చేసినప్పుడు కానీ, అతడిని తొలగించినప్పుడు కానీ, అతడు వేరే దేశానికి వెళ్ళినప్పుడు కానీ, అతడి అనారోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు కానీ, ఇలాంటి కారణాల వల్ల ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు. ఇది ఒకటి. రెండోది, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన చేసే డ్యూటీ ఏంటి? ఈయన ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే దాన్ని మనం ఇక్కడ డ్యూటీస్ అంటాం. ఆ డ్యూటీ ఏంటి సార్ అనేది ఇక్కడ అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్. ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉపరాష్ట్రపతి కొనసాగుతారు. ఎక్స్ అఫీషియో చైర్మన్ కి నార్మల్ గా చైర్మన్ కి తేడా ఏంటి అనేది కూడా గమనించాలి. ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే సభలో సభ్యుడు కాదు, నాట్ ఏ మెంబర్, సభలో సభ్యుడు కాదు కానీ ఆ సభకి అధ్యక్షత వహిస్తారు. సభలో సభ్యుడు కాదు కానీ సభకి అధ్యక్షత వహిస్తారు. ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్. రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్. రాజ్యసభలో మనకి 245 మెంబర్స్ ఉంటే ఈ 245 మెంబర్స్ లో ఉపరాష్ట్రపతికి మెంబర్షిప్ ఉండదు. 245 లో ఈయన మెంబర్ గా 245 ని మనం 2 రకాలుగా డివైడ్ చేస్తే 233 మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్, ఎన్నికయ్యే వాళ్ళు ఉంటారు. 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్, రాష్ట్రపతి ద్వారా నియమించబడే వాళ్ళు.